కలకోట ఉమామహేశ్వరీదేవి, వయసు 57 సంవత్సరాలు, డోర్ నంబర్ 19-15-594, చైతన్యపురి, గుంటూరు, ఏపీ. 22/7/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. జీవులన్నింటి యందు ఉన్న చైతన్యం గురుదేవులు. నా పేరు ఉమాదేవి. నేను గుంటూరు నివాసిని. నేను తెనాలి సత్సంగానికి గత మార్చి నుండి వస్తున్నాను. గురుదేవులు మాకు శ్రీ సాయి మహారాజ్ మధుర భాషణములు 2వ భాగము మరియు శ్రీ సాయిని ప్రత్యక్షంగా సేవించి భక్తులు చెప్పిన విషయాలు పొందుపరిచిన పుస్తకాలు ఇస్తూ, వీటిని శ్రద్ధగా చదివి మనసుగా పట్టించుకోండి, మీకు మేలు జరుగుతుంది అని చెబుతూ, బాబాకి భక్తునికి మధ్య జరిగే సంభాషణలో ఆ భక్తుని స్థానంలో మనం ఉండి బాబాతో జరిగే సంభాషణ యొక్క ఎమోషన్, అంటే బాబా మనతో మాట్లాడుతున్నారు అనే భావనతో వచ్చే దుఃఖంలో నుండి కలిగిన ప్రేమ ఏ కోరికలు లేని ప్రేమగా ఉంటుంది. కనుక అటువంటి ప్రేమ కోసమే బాబా ఎదురు చూస్తూ ఉంటారని, అది తప్పక సాధ్యమని, అందుకే ఈ సాయి క్విజ్ కార్యక్రమం అని గురుదేవులు చెప్పడం జరిగింది. ఈ ఆదివారం 21/8/2022న నేను గుంటూరు నివాసిని అయిన అన్నపూర్ణ గారు తెనాలి సత్సంగానికి వెళ్ళినాము. మేము ఆటో దిగేసరికి 2:15 లేక 20 నిమిషాలైంది. మేము ఎప్పుడన్నా ఒక షాపు ముందు మెట్ల మీద కూర్చొని 2:30 గంటలకి సత్సంగానికి వస్తాము. ఒక్కోసారి ముందుగానే సత్సంగం దగ్గరికి వచ్చి మెట్ల దగ్గర ఉంటాము. కానీ ఎప్పుడూ మూల మీద ఉన్న కొత్త బిల్డింగ్ ముందు ఉన్న మెట్ల మీద కూర్చోలేదు. కానీ ఆ రోజు ఎందుకు అక్కడ కూర్చుందాం అనిపించి కూర్చున్నాము. అప్పుడే భవానీ గారు వస్తూ మా వంక చూసి నవ్వింది. ఇంకా సత్సంగం టైం అవ్వలేదు కదా అన్నాను. నేను బయటకు వెళ్ళి వస్తున్నాను, మా ఇల్లు ఇదే అని చూపించి నా వంక చూస్తూ, మీరు గురువుగారితో మాట్లాడుతూ ఉంటారు కదా, ఈ సాయి క్విజ్ ఆపేయమని అడగవచ్చు కదా, ఈ క్విజ్ ఎందుకు? దీనివల్ల గురువుగారు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. గురువుగారి మాటలు వినడం కన్నా కావాల్సింది ఏమున్నది? నేను వచ్చేదే అందుకు, గురువుగారి మాటలు వినడానికే అన్నది. నిజంగా ఇంతకు ముందు ఆమెకి నాకు పరిచయం లేదు. ఆమె మాట్లాడుతూ ఉంటే నేను అయ్యో అలా అంటారేమిటి, ఆ క్విజ్ పెట్టిందే మన కోసం అన్నాను. నేను కొన్నిసార్లే వస్తాను, అది గురువుగారి మాటలు వినడానికే వస్తాను అంది. అప్పుడు నా ప్రక్కన ఉన్న అన్నపూర్ణ గారు, మీరే మీ మనసులో ఆతితో అడగండి అన్నారు. ఇంకా మేము లేచి వచ్చి సత్సంగంలో కూర్చున్నాము. క్విజ్ పేపర్లు ఇచ్చారు. గురుదేవులు వచ్చి, బాబా 16 సంవత్సరాల వయసప్పుడు ఏ దుస్తులు, అంటే ఏ రంగు దుస్తులు ధరించి వేప చెట్టు కింద ధ్యాన నిమగ్నులైనారు అని అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. అప్పుడు గురుదేవులు, బాబా కఫిని ఎప్పుడు ధరించారు, తలకు వస్త్రం ఎప్పుడు చుట్టుకున్నారు అని అడిగారు. ఎవరి నుండి కూడా సరైన సమాధానం రాలేదు. ఒక్క భవానీ గారే సమాధానంగా, షిరిడీలో కుస్తీలు జరిగినప్పటి నుండి బాబా కఫిని తలకు వస్త్రం ధరించారు అని చెప్పింది. గురుదేవులకు సంతోషం కలిగి, నీ మనసులో ఏమి ఉన్నదో అది తప్పక జరుగుతుంది అని వెంటనే అనుగ్రహం ఇచ్చారు. ఆమెకు గురుదేవులు ఇచ్చిన ప్రేరణ వల్లనే ఆమె సమాధానం చెప్పగలిగింది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఎప్పుడో ఒకసారి వచ్చే ఆమె సమాధానం చెప్పగలిగినప్పుడు, ఎప్పుడూ వచ్చే మీ నుండి మాత్రం సరైన సమాధానం రాలేదు అని ఆగ్రహించిన గురుదేవులు, ఆ క్విజ్ పేపర్ని తిరిగి ఇచ్చేయండి, ఇక క్విజ్ కార్యక్రమం లేదు, ఇక ముందు కూడా జరగదు అని తెలియచేయడం జరిగింది. గురుదేవులు ఎంతో వ్యయప్రయాసల కోర్చి ఈ క్విజ్ కార్యక్రమం రూపొందించారు. మనల్ని అనుగ్రహించే ఉద్దేశంలో భాగంగానే ఈ క్విజ్ కార్యక్రమం రూపుదిద్దుకుంది. కానీ ఆ అనుగ్రహాన్ని అందుకునే స్థితిలో కూడా మనం లేము. రోజుకు 5 నిమిషాలకు కూడా మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాము. కనీస మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నాము. తల్లి తన బిడ్డ సక్రమ మార్గాన ఉండాలి అని, ఉన్నత స్థాయికి ఎదగాలి అని అనుకుంటున్నప్పుడు ఆ బిడ్డ ఆ స్థాయికి, అంటే తల్లి తాను అనుకున్న విధంగా ఎదగలేనప్పుడు ఆ తల్లి ఎంతో వేదనకు గురి అవుతుంది. అటువంటి బాధ మన గురుదేవులు ఎందుకు అనిపించింది. తరువాత గురుదేవులు ఉది ఇచ్చి తమ చేతుల మీదుగా ప్రసాదం అందించారు.
మేము బయలుదేరుతూ ఉండగా గురుదేవులు పిలిచి కూర్చోండి అన్నారు. మాతో పాటు భవానీ గారు కూడా వచ్చి గురుదేవుల ప్రక్కనే కూర్చుంది. గురుదేవులు ఆమెతో మాట్లాడుతూ కొన్ని పుస్తకాలు చూపిస్తూ అందులోని విషయాలు చెప్పారు. అప్పుడు ఆమె బాబా సేవ చేయాలి అంటే ఎలా అని అడిగింది. గురుదేవులు ఈ పుస్తకాలు చదువుకోవడమే, బాబా నోటి నుండి వచ్చిన మాటలను మనసుకు పట్టించుకోవడమే బాబాకి సేవ చేసినట్లు అని చెబుతూ ఆమె సందేహాలను తీర్చుతూ ఆమెతో దాదాపు 1:30 నుండి 2 గంటల పాటు సంభాషణ సాగింది. మాకు కూడా గురుదేవులు ఎన్నో విషయాలు చెప్పారు. చివరగా ఒక్క మాట, నాకు అక్కడ మెట్ల మీద కూర్చోవాలి అనే ప్రేరణ కలగడం, అదే సమయానికి భవానీ గారికి మాతో మాట్లాడాలి అనే ప్రేరణ కలగడం, భవానీ గారి మనసులో ఉన్న కోరిక అంటే క్విజ్ ఆపేయాలని, గురువుగారి మాటలు వినాలని, సత్సంగంలో సహజంగా తీరడం, ఇదంతా గురుదేవుల సర్వవ్యాపకత్వాన్ని మరియు వారి సర్వజ్ఞతకి, భవానీ గారి మనసులో కోరిక గురువుగారితో చెప్పకుండానే, అంటే ఆమె మనసులోని కోరికను గ్రహించి తీర్చివేశారు. దీనికి నిదర్శనం, సర్వజ్ఞతకు నిదర్శనం. బాబా అంటే రూపం కాదు, ఒక తత్వమని, నేను అంతటా ఉన్నాను అని, ఈ 3.5 మూరల దేహమే నేను అనుకుంటే నన్ను అసలు చూడనట్లే అని బాబానే అన్నారు కదా. బాబా అంటే తత్వమే, రూపం కాదు అయినప్పుడు ఆ తత్వానికి ప్రతిరూపమైన గురుదేవులు ఎవరు? మరి బాబానే కదా.